జస్టిన్ ట్రూడో సోమవారం ప్రధానమంత్రి పదవితో పాటు పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రూడో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగానే అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ కెనడాను అమెరికాలో విలీనం కావాలని ఆఫర్ చేశారు. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడాను గుర్తిస్తామని చెప్పారు. మరి ట్రంప్ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించారో ఈ కథనంలో చూద్దాం. అమెరికా కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కన్నేసినట్టు కనిపిస్తోంది. గతంలో కూడా ఒకసారి కెనడాను అమెరికాలో విలీనం చేసుకుందామన్న ప్రస్తావన తెచ్చారు. తాజాగా మరోమారు అలాంటి ప్రస్తావన తీసుకొచ్చారు ట్రంప్. ఇక సోమవారం నాడు జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవితో పాటు పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా కెనడాలో ట్రూడో పార్టీ లిబరల్ పార్టీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో ట్రూడో నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయం చవిచూస్తామని పార్టీ సభ్యులు ట్రూడోపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వేరే గత్యంతరం లేక ట్రూడో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన ఇప్పట్లో రాజీనామా చేసే ప్రసక్తి లేదు. వీలైనంత వరకు అధికారంలో కొనసాగడానికి ప్రయత్నిస్తారు. ఇక ట్రూడో ఇలా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించగానే అమెరికా కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందించారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకోవాలన్న తన చిరకాల కోరికను మరోమారు ప్రస్తావించారు. అయితే ట్రంప్ తన మనసులోని మాటను ఇప్పుడే కాదు, గతేడాది అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓసారి వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్లో ట్రూడో మార్ ఎలాగోలో ట్రంప్ను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని చెబుతున్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో స్పందిస్తూ కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా చేద్దామని తన మనసులో మాట చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే అమెరికా కెనడాల మధ్య భారీ వాణిజ్య లోటును భరించాల్సి వస్తోంది. కెనడా ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే, భారీ ఎత్తున టారిఫ్ల నుంచి బయటపడాలంటే తక్షణమే అమెరికాలో విలీనం కావడమే మంచిదని సలహా ఇచ్చారు ట్రంప్. కేవలం తానే కాకుండా కెనడా ప్రజలు కూడా అమెరికాకు 51వ రాష్ట్రంగా ఉండాలంటే ఇష్టపడతారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు విపరీతంగా ఉంది. అలాగే పెద్ద ఎత్తున సబ్సిడీలు దక్కించుకుంటోంది. కెనడా బ్రతికి బట్టగట్టాలంటే అమెరికాలో విలీనం కావడమే బెటర్. ఈ విషయం జస్టిన్ ట్రూడోకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన రాజీనామా చేశాడు. ఒకవేళ కెనడా అమెరికాలో విలీనమైతే ఎలాంటి టారిఫ్లుండవు, టాక్స్లుండవు. అంతేకాకుండా ఏ దేశంతో భయపడాల్సిన అవసరం ఉండదు, సురక్షితంగా ఉండొచ్చు. కెనడా చుట్టుపక్కల తరచూ రష్యా, చైనా పడవలు మకాం వేసి ఉంటాయి. ఎప్పుడెవరు దాడి చేస్తారు, ఇక నుంచి భయపడాల్సిన అవసరం ఉండదు. మీరు అమెరికాలో విలీనమైతే టోటల్గా సురక్షితంగా ఉంటారు. రెండు దేశాలు కలిస్తే గొప్ప దేశంగా అవతరిస్తుందని తన సోషల్ మీడియా ట్రూత్లో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా ట్రంప్ తన కోరికను ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేసుకుంటామని చెప్పారు. ఇక ట్రూడోకు ట్రంప్కు మధ్య సంబంధాలు పెద్ద గొప్పగా లేవు. అమెరికా ప్రెసిడెంట్గా కొనసాగిన మొదటి టర్మ్లో కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత నెల అంటే డిసెంబర్లో కూడా ట్రంప్ కెనడా గురించి ప్రస్తావించారు. కెనడాకు అమెరికా సబ్సిడీ కావాలనుకుంటే అమెరికాలో భాగం కావాల్సిందేనన్నారు. కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలను అడ్డుకట్ట వేయకపోతే తన ప్రభుత్వం భారీ సుంకాలను విధిస్తుందని ట్రంప్ ట్రూడోను హెచ్చరించారు. కెనడా దిగుమతులపై 25% సుంకం విధిస్తామన్నారు ట్రంప్. దీంతో వెంటనే ట్రూడో అమెరికా వెళ్లి ట్రంప్తో చర్చలు జరిపి వచ్చారు. కాగా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తాను అధికారంలోకి వస్తే అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతారని ప్రకటించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాలతో అధికారంలోకి వచ్చారు. చైనా దిగుమతులపై 100% పన్ను విధిస్తారని హెచ్చరించారు ట్రంప్. ఇదిలా ఉండగా కెనడాకు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే ట్రంప్ పోస్టుకు స్పందించారు. ఇక కెనడా ప్రధానమంత్రి ట్రూడోకు బద్ద శత్రువు కూడా. ప్రపంచంలో ఏ ఒక్క దేశం ట్రూడోను గౌరవించదు. అది కాక ఆయన బలహీనమైన నాయకుడు. ఒకవేళ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే పనికిరాని పన్నులన్నీ తొలగిస్తామన్నారు. ట్రూడో ఇష్టం వచ్చినట్టుగా పన్నులు బాదాడు. అదే సమయంలో కెనడా అప్పులు కూడా పెరిగిపోయాయి. ట్రూడో పాలనలో దేశం ఆర్థికంగా బలహీనపడిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉన్న వనరులను చక్కగా వినియోగించుకుంటామని, మిలిటరీని బలోపేతం చేసుకుంటాం, సరిహద్దులను కాపాడుకుంటామన్నారు.
కావాలనుకుంటే అమెరికాతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. అయితే కెనడా మాత్రం స్వతంత్ర దేశంగా ఉంటుందని, అమెరికాలో విలీనం కాదని స్పష్టం చేశారు. జస్టిన్ ట్రూడో సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తన పార్టీ బలవంతంగా రాజీనామా చేయిస్తోందని అన్నారు. ఈ ఏడాది చివర్లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ట్రూడో ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ లిబరల్ పార్టీ గెలవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతామని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ట్రూడో నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి అద్దెలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. కెనడాలో ఇళ్ల కొరత విపరీతంగా ఉంది. ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించిన లిబరల్ పార్టీ ట్రూడోను బలవంతంగా రాజీనామా చేయిస్తోంది. మరి ట్రంప్ విషయానికి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కెనడా నుంచి అమెరికాకు దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి కెనడాకు ఎగుమతులు తక్కువగా ఉన్నాయి. దీన్ని వాణిజ్య లోటు అంటారు. ఇది ఎక్కువగా ఉందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.